టాలీవుడ్ హీరోయిన్ నమిత గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత. మొదట సొంతం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది నమిత. ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ని సాధించింది. ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో ఈ సినిమా తర్వాత జెమిని, నాయకుడు, బిల్లా, సింహ లాంటి తెలుగు సినిమాలలో నటించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ సినిమాలో కూడా నటించి మెప్పించింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది నమిత. కాగా 2020లో మాయా అనే తమిళ సినిమాలో చివరిసారిగా కనిపించిన నమిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ విషయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. 2021లో మొదటిసారి గర్భం ధరించాను. ఆ సమయంలో నేను సూరత్లో ఉన్నాను. నాతో పాటు అమ్మా నాన్నలు కూడా ఉన్నారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 4 నెలలకే గర్భస్రావం అయింది. దాంతో నేను తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అయితే అదృష్టవశాత్తు ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పుకొచ్చింది నమిత. కాగా నమిత 2017లో బిజినెస్ మ్యాన్ వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు 2022లో 2 కవల పిల్లలు జన్మించారు. ప్రస్తుతం తన పిల్లలతో భర్తతో కలిసి సంతోషంగా గడుపుతూ ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది నమిత.